హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం మౌంటేషన్ ఓపెన్ చేసుకున్నప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మౌంటేషన్ అని షో అవుతూ ఉంటుందండి. యాక్చువల్గా ఇది ఎందుకు ఇలా షో అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి. సో కేర్ఫుల్ గా చూడండి, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మౌంటేషన్ అనేది 3 రీజన్స్ వల్ల వస్తుందండి. ఆ 3 రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మొదటి రీజన్ చూద్దాం. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మౌంటేషన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ ఇన్ యువర్ లొకేషన్ అని షో అవుతుంది. సో ఇది సింపుల్ అండి. ఇది మీరు మీ సెట్టింగ్స్ లో లొకేషన్ అప్డేట్ చేయగానే సాల్వ్ అవుతుంది. ఓకేనా? సో ఇది సింపుల్ మ్యాటర్. ఇది ఏ ఒక ఇష్యూ అనేది లేదు. ఇప్పుడు మనం సెకండ్ రీజన్ చూద్దాం. సెకండ్ రీజన్ లో వచ్చేసి మీ గూగుల్ యాడ్సెన్స్ లో ఏదైనా ఇష్యూ అయినప్పుడు మీకు డైరెక్ట్ గా లొకేషన్ అప్డేట్ కాకుండా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మౌంటేషన్ అని వచ్చేస్తూ ఉంటుందండి. యాక్చువల్ గా ఇది ఫిక్స్ చేయొచ్చు. ఛానల్లో టోటల్ గా చెక్ చేసి తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ టోటల్ గా అన్ని చెక్ చేసిన తర్వాతే ఇది ఫిక్స్ చేయగలం. ఓకేనా? సో డైరెక్ట్ గా ఏ ఒక స్టెప్ తీసుకోలేమండి. సో ఇష్యూ అనేది మీరు కేర్ఫుల్ గా ఉండాలి. ఏదైనా పాలసీ రీజన్స్ లో ఏదైనా మీ ఛానల్ అయిందనుకోండి, లేక గూగుల్ యాడ్సెన్స్ లో అయిందనుకోండి, డైరెక్ట్ గా ఇంపాక్ట్ అనేది మీ మౌంటేషన్ పేజ్ లో అనేది వస్తుంది. సో ఇది కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు మనం రీజన్ 1 లోనేమో లొకేషన్ అప్డేట్ చేసుకుని ఫిక్స్ చేసేయచ్చు. ఇప్పుడు సెకండ్ రీజన్ ఏమో చూసాం, గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ఇష్యూ వచ్చినప్పుడు ఇలా వస్తుంది అని తెలుసుకున్నారు. ఇప్పుడు మనం థర్డ్ రీజన్ చూసే ముందు చాలా జాగ్రత్తగా వినండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న మిస్టేక్ వచ్చినా గానీ మీ యూట్యూబ్ ఛానల్లో మౌంటేషన్ అనేది పర్మనెంట్ గా తీసేస్తారండి. యాక్చువల్గా ఈ మూడో రీజన్ లో ఏముంది అసలు అని మీరు అనుకోవచ్చు. రీజన్ ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్లో ఏదైనా కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఏదైనా వైలెన్స్ చేశారంటే మీ వీడియోస్లో టోటల్గా మీ మౌంటేషన్ అనేది తీసేస్తారండి. సో ఈ రీజన్ అనేది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మౌంటేషన్ అనేది ఇంటర్నల్ టీమ్ ద్వారా మీ ఛానల్ అనేది తీసేస్తారు. మీరు క్రియేటర్ సపోర్ట్ టీమ్తో కాంటాక్ట్ అయినా కానీ ఏ ఒక్కరితో మీరు కాంటాక్ట్ అయినా కానీ సాల్వ్ చేయడం చాలా కష్టం. యాక్చువల్గా ఇది సాల్వ్ అవుతుందంటే అవుతుంది. సో ఎలా అవుతుందంటే మీ యూట్యూబ్ ఛానల్లో 3 నెలల పాటుగా ఏ ఒక కాపరేట్ రాకూడదు, తర్వాత ఏ ఒక వైలెన్స్ వీడియో రాకూడదు, తర్వాత ఏ ఒక కాపరేట్ స్ట్రైక్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ అదర్ రిలేటెడ్ వచ్చినా కానీ మీకు మౌంటేషన్ అనేది రాదండి. టోటల్గా డిసేబుల్ అనేది చేసేస్తారు. నేను మీకు ప్రాక్టికల్గా చూపెడుతున్నా. మీ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ వైలెన్స్ ఎక్కువగా ఉన్నది వీడియోస్ వేస్తూ ఉంటారు అనుకోండి. ఏదైనా ఒక్క వీడియోకి వచ్చిన కానీ కొన్నిసార్లు హై వైలెన్స్ అయిందనుకోండి, ఆ వీడియోలో మీ మౌంటేషన్ అనేది పర్మనెంట్గా తీసేస్తూ ఉంటారండి. యాక్చువల్గా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు, సో ఒకటి వస్తుంది, వార్నింగ్ వస్తుంది, తర్వాత గైడ్లైన్స్ వస్తుంది, వెళ్ళిపోతుంది, మూడు నెలల్లో వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఇలాంటి ఇష్యూ అనేది చాలా మందికి తెలిసి ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఒక్కరికి ఏదైనా వార్నింగ్ వచ్చినా కానీ ఏదైనా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ డైరెక్ట్గా వచ్చినా కానీ ఇలాంటి ఇష్యూస్ అనేది వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఎలాంటి వీడియోస్కి వస్తుంది అంటే హై వైలెన్స్ ఏదైనా వీడియో క్రియేట్ చేసి మీరు వేశారనుకోండి, అలాంటప్పుడు మీకు మౌంటేషన్ అనేది డైరెక్ట్గా తీసేస్తారండి. సో అందువల్ల మీ ఛానల్ ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంచుకోవాలి. ఎప్పుడు ఒరిజినల్ కంటెంట్ మాత్రమే వేయాలి. ఏదైనా వైలెన్స్ ఉన్న వీడియోస్ వేయకూడదు. అలా తెలిసి ఏం అవ్వదులే అని చెప్పేసి చాలామంది వేస్తూ ఉంటారు. యాక్చువల్గా అవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఆ తర్వాత ఏదైనా పొలిటికల్ రిలేటెడ్ వీడియోస్, అవన్నీ వైలెన్స్ అన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు అలాంటి వీడియోస్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి. మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందామండి. సో ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటా. సో మీ ఛానల్లో కమ్యూనిటీ గైడ్లైన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్క ఇష్యూ వచ్చినా కానీ కొన్నిసార్లు మీ మౌంటేషన్ అనేది పర్మనెంట్గా డిసేబుల్ అనేది అవుతుందండి. తిరిగి మీరు ఎంత ట్రై చేసినా కానీ ఛానల్ అనేది బ్యాక్ అనేది రాదు. అంటే మీ మౌంటేషన్ అనేది బ్యాక్ రాదండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటా. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మౌంటేషన్ ఎందుకు వస్తుంది, మీరు యాక్చువల్గా ఏం చేయాలంటే ఏం చేయకండి. తెలిస్తే స్టెప్స్ ఫాలో అవ్వండి, తెలియకపోతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు చూసారు కదా. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మౌంటేషన్ అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.